ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాడికి చంద్రకాంత శిలా తోరణములతో కూడుకున్న పాలరాతి భవంతులెందుకు? ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాపు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నారు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యడానికి వచ్చిన వాడివి పాపావనాశనంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెడితే నీకు 10 మాటలు చొక్కాతి బనీంతి చొక్కాతి బనీంతి అని చెప్పాలా? సంకలో సెగ్గెడ్డేస్తే 10 రోజులు సెలవు పెట్టి పూజలుతావా? ఈశ్వరుడి దగ్గర కళ్యాణానికి 50 మంది చెప్పాలా? నీకు ఏమి ధర్మం? ఎలా ఉంటుంది ధర్మం ఉండమంటే? అదే ఆ ధర్మం అంటే. ధర్మం అంటే ప్రవచనాలు కావు, ధర్మం అంటే పూజలు కావు, ధర్మం అంటే దర్శనాలు కావు, ధర్మం అంటే ఉత్సవాలు కావు, ధర్మం అంటే శ్రీవారి వస్త్రాలంకార సేవ టికెట్ ఎన్నేళ్లకు బుక్ అయింది కాదు. ధర్మం అంటే సభలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారు. వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతుంది. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు ఎంత బాగున్నాడని అంటారు. వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్నా గోవిందా 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 బయటికి వచ్చి కూడా ఇలా చూస్తుంటారు. ఎలా ఉంది ఈ చెప్పనండి అంటారు. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. సదా వెంకటేశ్వర అవతారంలో మాత్రమే నిలబడి ఉంటాడు స్వామి.
24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నిలబడి శంఖ చక్రాలు ధరించి ఉంటాడు. ఇంత వైభవం ఉన్నవాడు ఎప్పుడు నుంచోవడం ఏమిటి? ఆయన కూర్చుంటానంటే రత్నాల సింహాసనానికి ఏమైనా కొదవగలుగుతుందా? నువ్వేమిటయ్యా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవేమిటి, రవంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, స్వామివారు నా మదిలో స్ఫురింపజేసిన సమాధానం ఏమిటి అంటే, ఎలా విశ్రాంతి తీసుకోమంటావయ్యా? అప్పుడప్పుడు ప్రవచనాలు చెప్పి అవధానాలు చేసి నీకే విశ్రాంతి లేదు కదా, 24 గంటలు భక్తుల్ని రక్షించడమే పెద్ద అవధానంగా పెట్టుకున్న నాకెలా విశ్రాంతి ఉంటుందయ్యా? భక్త రక్షణ కార్యక్రమం పెట్టుకున్న వాడికి విశ్రాంతి ఉంటుందా? అందుకని ఆయన ఏం చేస్తారంటే, రత్నపీఠాలు వందలుగా ఉన్నప్పటికీ ఏ వేళన్ గజముల్ కుచేలు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను to Vadamala Vibes and never miss an update.